క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణ మృతుల పునరుద్ధారమును నిత్యమైన తీర్పును అనగా దేవుడు మరి హెబ్రీ పత్రికలో కొన్నిసార్లు మన జీవితంలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సజీవుడు కనుక ఆయన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, అంటే పాపపు క్రియలను విడిచిపెట్టి సజీవ క్రియలు అంటే మారు మనస్సు పొందుటయు తర్వాత దేవుని గూర్చిన బోధయు మనకు ఆయన బోధించుచూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాడు యేసు ప్రభు, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు గనక పాపముల నుండి విడిపించును. అంటే చెడు క్రియలు మంచి క్రియలు, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం మంచి చేయడానికి. అందుకే అంటాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు, నీ దగ్గర దేవుడు ఆ శక్తినిచ్చినప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. ఓ మానవుడా, నువ్వైనా నేనైనా పాపాన్ని విడిచిపెట్టాలా. మారు మనస్సు పొందామని చెప్పుకుంటున్నాము, కానీ అందుకే అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. దేవుని వాక్యము పవిత్రమైనది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది, దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము మనుషుల హృదయాలను మార్చగలిగిన. అందుకే అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు నీవు నేను వేచి ఉంటాను. కొంతమంది తమ టైంను ఎలా వేస్ట్ చేసుకుంటారు అంటే, నిర్జీవ క్రియలు ఏంట్రా అంటే, ఈ లోకంలో ఇప్పుడు కొంతమంది టీవీల ముందర కూర్చొని లోకానుసారమైన ఆ స్పోర్ట్స్ కానీ తర్వాత లోకానుసారమైన సీరియల్ కానీ చూస్తూ ఉంటారు. అంటే దాంట్లో జీవం లేదు. జీవము లేని క్రియలను మానవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. జీవం కలిగిన దేవునితో గడపడం అంటే ఎవరికి ఇష్టం లే. ప్రార్థన, కుటుంబ ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లే. వ్యక్తిగత ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లే. అందుకే దేవుడు అంటున్నాడు, మంచి మాట అంటాడు, సజీవుడైన ఆ యేసు ప్రభుని మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన మృతులలో నుండి ఎప్పుడో లేచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి, ఈ లోకమంతా రాజ్యాధికారి కోసం, రాజ్యాల కోసం కొట్లాడుతున్నారు, ధనము కోసం యుద్ధాలు చేస్తున్నారు, తర్వాత ఆక్రమణ కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇంకొక 10 రోజులు పోతే మరి దేశమంతటా ఎలక్షన్లు జరుగుతాయి. రాజుల కొరకు, అధికారుల కొరకు, జ్ఞానుల కొరకు ఈ లోకంలో మానవుడు ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. అందుకే నిర్జీవ క్రియలను మానవుడు విడిచిపెట్టి సజీవుడైన దేవుని కార్యాలు చేయాల. దేవుని వాక్యం శక్తి కలిగినది కనుక
కొన్నిసార్లు సాతాను గాడు కుటుంబంలోనే చిచ్చు పెట్టేస్తాడు. ఎక్కువ ప్రార్థన చేస్తుంటే, ఎక్కువ ఆరాధిస్తుంటే, ఎక్కువ దేవుణ్ణి అంటే వానికి ఇష్టంలే. ఆదాము అవ్వలు దేవునితో గడుపుట సాతాను గానికి ఇష్టంలే. ఇంట్లో కుటుంబంలో కొట్లాట, భార్యాభర్తల మధ్య అసమాధానం, బంధువులతో కొట్లాటలు, ధనము కోసం అప్పుల కోసం కొట్లాటలు, ఇతరులు వచ్చి కొట్లాటలు. అందుకంటున్నాడు సజీవుడైన దేవుని కార్యాలు చేయడం నేర్చుకో. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడపాలి. ఆయన వాక్యముతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, స్తుతి ఆరాధనతో నింపబడాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారుమనసు పొంది సజీవుడైన దేవుని నామాన్ని స్తుతించాలి. నువ్వు ఎన్ని గంటలు క్రికెట్ చూసినా అక్కడ ఆనందం లేదు. ఎన్ని గంటలు బంధువులతో మాట్లాడిన ఆనందం లేదు. రాజకీయ నాయకులతో మాట్లాడిన సంతోషం లేదు. మరి ఎవరితో మాట్లాడమంటే ఆ చల్లటి వేళలో ఏదేను తోటలో దేవుడు ప్రతిరోజు సాయంత్రము ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు. దేవుడే వచ్చి వాళ్ళను పలకరించేవాడు. అలాంటి స్థితి దేవుడిస్తే వాళ్ళు ఏం చేసినారు? ఆజ్ఞను అతిక్రమించి ఈ పండు తినొద్దు అంటే సాతాను గాడు వచ్చి ఈ పండు తినే నువ్వు దేవదూత అయిపోతుంటే ఆశపడ్డాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ఎక్కువగా దురాశ పడితే ఆస్తులు సంపాదించాలని, మేడలు సంపాదించాలని, బంగ్లాలు సంపాదించాలని ప్యాలెస్లు కడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. అయితే వాళ్ళకు తెలియదంటావా మానవుడు చనిపోతాడని? అందుకే దేవుడు అంటున్నాడు పాపము పరిపక్వమై దురాశ గర్భమును ధరించి. కొంతమంది ఏమంటారంటే, కొన్ని కుటుంబాల కొంతమంది గర్వం ఎట్లుంటుందంటే, కొంతమంది జీవితంలో కొన్ని మాటలు చెప్పి వాళ్ళు ఈ లోకంలో ఈజీ మనీ సంపాదిస్తుంటారు. మా తమ్ముడు బలం తెలుసా అంటుంది ఒక సహోదరి. మా నాయన బలం తెలుసా, మా మరుదుల బలం తెలుసా, మా కుటుంబ బలం తెలుసా? ఓ అజ్ఞానురాలా, వీళ్ళ బలం కొంతవరకే. నీ దగ్గర డబ్బు, నీ దగ్గర పలుకుబడి నీ శరీరంలో ఉన్నప్పుడే నీ తమ్ముని బలం, నీ తమ్ముని బారేస్తే నీ తమ్ముని బలం నీ దగ్గర ఉండదు. నీ బంధువులు నీ దగ్గర డబ్బు లేకుంటే నీ దగ్గరికి రారు. ఒంటరితనములో యేసయ్య మాత్రమే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం నేర్చుకోవాలా. ప్రతిరోజు ప్రభు నామాన్ని ఆరాధించాలా, స్తుతించాలా, శ్రమల్లో ఆనందించాలా, ఆర్థిక ఇబ్బందులు దేవునికి మొరపెట్టాలా. ప్రభువా, ఇన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి, తీర్చవా నాయనా అని దేవునికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అప్పులు ఎందుకు తీరవు? నీ బంధువులు, స్నేహితులు. అందుకే అంటున్నాడు సంసోను జీవితం గురించి చెప్తా. సజీవుడైన దేవుణ్ణి శాంసన్ నమ్ముకున్నాడు బైబిల్లో. దేవుని బలం, దేవుని శక్తి ఉన్నంత వరకు సంసోను జీవితంలో ఏమీ చేయలేకపోయినారు ఫిలిస్తీన్లు. కానీ ఎప్పుడైతే శాంసన్ లోకాన్ని చూసి ఆ దెలీలాతో పాపము చేయాలని వేశ్య దగ్గర జీవించి ఆమె దగ్గర పడిపోయి తన బలాన్నంతా పోగొట్టుకొని, కళ్ళు పోగొట్టుకొని, గుడ్డివాడై తిరగలు విసిరి ఆమె కోసం, అందగత్త కోసం. ఇక్కడ బాగా వినండి, ఫిలిస్తీన్లకు సంసోను ప్రాణం కావాలా, శాంసన్కు దెలీలాతో పాపం చేయడం కావాలా, దెలీలాకు డబ్బులు కావాలా. వాళ్ళ స్వార్థం వాళ్ళది, ఈయన స్వార్థం ఈయనది, ఆమె స్వార్థం.
ఆమెనేమో బలం చెప్పు, నీ బలం చెప్పు, నీ బలం చెప్పు అంటే చెప్పడు లాస్ట్కి చెప్పేస్తాడు. అప్పుడు బలమంతా తగ్గిపోతుంది. సజీవుడైన దేవుణ్ణి శాంసన్ గారు విడిచిపెట్టి నిర్జీవమైన దెలీలా మాటలు విని ఫిలిస్తీన్ల చేతిలో చావబోతున్నప్పుడు తిరిగి దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు మళ్ళీ శాంసన్ అంత ఆగమైపోయి ఆ ఫిలిస్తీన్లను చంపడానికి ఏమి ఉపయోగపడిందో తెలుసా? ఈ లోకంలో ఏది వేస్ట్ కాదండి. ఒక దవడ ఎముక శాంసన్కు దొరికింది, దేవుడిచ్చిన. అది పనికి రాదని నువ్వు నేను అనుకుంటాం. ఆ దవడ ఎముక ఎలా ఆ రోజుల్లో అంతమంది ఫిలిస్తీన్లను ఎలా చంపాడు? ఆ దవడ ఎముక పనికి రాదని వస్తువుని మనం పనికిరాని దాన్నే దేవుడు పనికొచ్చేటట్లు చేస్తాం. అప్పుడు అంతా సంసోన్ అంతా ఇంకా పాపం అంతా చేసి అలసిపోయి అప్పుడు అంటాడు, దేవా, సజీవమైన క్రియలు నేను విడిచిపెట్టాను, ఒకే ఒక్కసారి నాకు అవకాశమి, నన్ను క్షమించని శాంసన్ యెహోవా దేవుని అక్కడ వేడుకుంటాడు. అప్పుడు శాంసన్ వాళ్ళు నిన్ను చంపుతాము చూడు అంటే, నా దేవుడైన యెహోవా జీవము తోడని ఒక్కసారి ఆకాశం వైపు చూసి దేవుని యెహోవా, దేవా, నాకు ఈ యొక్క బలమి, ఇదొక్కసారి నన్ను క్షమించని తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శాంసన్కి దేవుడు పైనుంచి ఇచ్చిన తలంపేమిటి, కిందికి చూడు అన్నప్పుడు అక్కడ ఒక దవడ ఎముక దొరుకుతుంది. ఆ దవడ ఎముకతో అనేక మంది ఫిలిస్తీన్లను శాంసన్ గారు చంపి విజయాన్ని పొందారు. హల్లెలూయా. దవడ ఎముకనే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఒక పనికి మాలినవాడు అప్పుల్లో ఉన్నాడు కదా, పాపంలో ఉన్నాడు కదా అని నీ బంధువులు నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో. శాంసన్ జీవితంలో కూడా అదే జరిగింది. ఆ దవడ ఎముక పనికి రాదని అక్కడ వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఆ దవడ ఎముకతోనే శాంసన్కు బలం ఇచ్చి ఫిలిస్తీన్లను హతమార్చినాడు. హల్లెలూయా. అంత శక్తివంతుడండి. జగన్మోహన్ రెడ్డి తిరిగినా రాదు, మనం వాళ్ళ చుట్టూ తిరిగినా అది మనకు సరిపోదండి. దేవుని బిడ్డలకు సరిపోదు. ఈరోజు చర్చిలలో ఎంతమంది వచ్చి నన్ను నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, క్రైస్తవులు, హిందువులు, అన్యమతులు అందరూ కూడా ఎవరి కాడికి వస్తున్నారండి? యేసు ప్రభు పాదాల దగ్గరికి. వాళ్ళకు తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడని. ఆ దేవుడు అనుగ్రహిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ దవడ ఎముక పనికి రాదని నువ్వు అనుకున్నావేమో. గొర్రెపిల్ల ప్రసాద్ పనికిరాని వాడే, అప్పుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అయితే దేవుని చేతి కిందికి పోతే అప్పులు తెగిపోతాయి, బాధలు తెగిపోతాయి. దవడ ఎముకనిచ్చి దేవుడు పాపాన్ని జయించేటట్లుగా దేవుడు చేస్తాడు. మన బంధువులు మనల్ని చులకన చూసినా, మన హేళన చేసినా, మన దగ్గరికి ఎవరు రాకపోయినా, మనల్ని ఎవరిని పలకరించకపోయినా, సంధ్య వేళలో ఆదామవ్వలను దర్శించిన యెహోవా దేవుడు ఈరోజు యేసు ప్రభు నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ఇచ్చిన ఆయుష్ను వ్యర్థం చేసుకోకుండా యేసు ప్రభు కొరకు ఎక్కడో చోట ఉపయోగం. ఒక చిన్న యూట్యూబ్లో, ఒక వాట్సాప్లో వాక్యం చెప్పు చాలు. పెద్ద పెద్ద మీటింగ్లో మనం చెప్పాల్సిన పనిలే. నీ యూట్యూబ్లో ఛానల్లో చెప్తే అనేక మంది చూస్తారు. దేవుడు వాళ్ళకు ప్రేరేపిస్తే వాళ్ళు మనల్ని బలపరుస్తారు. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, ఒక పెద్ద సంగీత సభ చేసి, అంత దేవుడు కృపయిస్తే అలా కూడా జరుగుతుంది. ఒక దవడ ఎముకతో నిర్జీవ క్రియలను శాంసన్ విడిచిపెట్టి పాపాన్ని జయించి యెహోవా దేవుని నామాన్ని ఆయన ఘనపరిచాడు. విశ్వాసులారా, సంఘ పెద్దలారా, పరిశుద్ధులారా, భక్తులారా, నాకు బలముందని నువ్వు మురిసిపోద్దు. నేను గొప్ప వ్యక్తిని, సమాజంలో నాకు డబ్బు ఉంది, నేను ఒక పెద్ద కలెక్టర్ని, నేను ఒక పెద్ద డిఈని, నేను ఒక ఎంఈని అని నువ్వు గర్వపడుతున్నావేమో. నీ ముందర ఉన్న వాళ్ళను చూసి హేళన చేస్తున్నావేమో. కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు తన బిడ్డలను శాంసన్ లాగా ఒక దవడ ఎముకతో సర్వనాశనం చేసేస్తాడు. నేను నీకు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే, ఈ ఎలక్షన్ మూడ్లో యవన బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంలో పాపం ఉంది, లోకంలో శాపం ఉంది, లోకంలో అంధకారం ఉంది.
క్రికెట్లో ఆనందం లేదు, లోకంలో ఆనందం లేదు, సినిమా హాల్లో ఆనందం లేదు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే ఆనందం లేదు. నా యేసయ్య రక్తముతో కడగబడి పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడంలో ఆనందం ఉంది. యవన బిడ్డలారా, ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు, కౌంటింగ్ అయిపోయేంత వరకు మీరు ఎవరికి మీ జీవిత దాసులుగా ఉండొద్దండి. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు మందు కోసము, బిర్యానీ ప్యాకెట్ కోసము మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నిర్జీవం చేయొద్దండి. ప్రార్థనలో గడపండి, వాక్యంతో గడపండి. యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు నామాన్ని ఆరాధించండి, యేసు నామాన్ని ప్రార్థన చేయండి. కొన్నిసార్లు కుటుంబాల్లో సాతాను గాడు ఏం చేస్తాడంటే, బాగా ప్రార్థన జరుగుతుంది అనుకో, కొట్లాట పెడతాడు. తల్లికి పిల్లకి తల్లికి ఆర్థిక చిక్కులు. వాడు పెట్టేది ఒకటే, ఆర్థికం, అనారోగ్యం. ఈ 2 విశ్వాసిని డౌన్ చేస్తాయి. ఆ 2 డౌన్ కావద్దంటే దవడ ఎముక లాంటి దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. నేను ఎవరైతే పనికి రానోడన్నాడు, నీ పని అయిపోయింది. నాన్ను కూడా చాలామంది అన్నారండి, ఇంకా అయిపోయింది గొర్రెపిల్ల ప్రసాద్ పని, అప్పుల్లో మునిగిపోయాడు. వీళ్ళు బాగుపడరు, ఇంకా వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద దిక్కు చనిపోయినాడు, వీళ్ళు అప్పుల్లో కూరుకుపోతారు, వీళ్ళు సర్వనాశనం అవుతారని మన బంధువులు ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు. కానీ వాళ్ళు కాదు కదా మనల్ని సృష్టించింది. మనల్ని సృష్టించింది యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు. అందుకే అంటున్నాడు, నవ్వినోళ్ళంతా తలదించుకునేటట్లుగా చేస్తాడు. ఎప్పుడంటే నిజంగా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే. కొన్నిసార్లు నాకు కూడా సాతాను గాడు ఏం చేస్తాడంటే, సులువుగా చిక్కులబెట్టు పాపంలో దొబ్బేస్తాడు, ఆర్థిక సమస్యల్లో దొబ్బేస్తాడు, అప్పుల ఊబిలో దొబ్బేస్తాడు, చికటగల దొంగ ఊబిలో. దావీదు మొరపెట్టినాడు, దేవుడు దావీదుని. అందుకే పాపాలను ఒప్పుకుందాం. చూడండి, ఎంతోమంది నాకు చెప్తుంటారు, అన్న నా తల్లి పొద్దున బాగుంది, బాత్రూంలోకి వెళ్ళి బీపీ డౌన్ అయి కింద పడి స్పాట్లో తలకు దెబ్బ తగిలి చనిపోయిందని ఒక సహోదరుడు చెప్తాడు. చూడండి, మరణం ఎంత వేగంగా వస్తుంది. అందుకే టెన్షన్లు పడకూడదు మనుషులు. కోపపడు కానీ పాపము చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నా, ఒక దవడ ఎముక పనికి రాదని అక్కడ పాడేసినారు, కానీ అదే దవడ ఎముక దేవుడు శాంసన్కి ఇచ్చి ఫిలిస్తీన్ల జీవితాలనే హతం చేసేసాడు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులున్నా తొందరపడద్దు, అప్పుల బాధలున్నా దేవుని అడుగు, అప్పుల వాళ్ళకి క్షమాపణ చెప్పు, ప్రభువా మాకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున రాత్రంతా కాపాడి రక్షించినావు. శక్తి చేత కాదు, శాంసన్ జీవితంలో ఓడిపోయినప్పుడు దెలీలా చేతిలో పాపంలో పడి ఆ భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడు. ఒక్క దవడెముకతో ఫిలిస్తీన్ల జీవితాలను అంతం చేసిన దేవుడు. నాయనా, నేను యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ ఎలక్షన్లో మా యవన బిడ్డలను సాతానుగాడు వాడుకోకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా వెళ్లకుండా కాపాడి రక్షించండి నాయన. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి చేసే నాయకులను ఎన్నుకోండి ప్రభువా. ప్రజలకు మేలు చేసి, ఉద్యోగస్తులకు మేలు చేసి, పేదవాళ్ళకు మేలు చేసి, క్రైస్తవులకు మేలు జరిగే, హిందువులకు మేలు జరిగే, ముస్లింలకు మేలు జరిగే, అందరినీ ప్రేమించే నాయకులను మీరు ఎన్నుకోండి నాయన. ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నారు, అప్పుల కాడిని విరగొట్టు, శాపంలో ఉన్నారు, సంతానము లేదు, గర్భఫలం ఇవ్వండి, ఉద్యోగాలు లేవు. యువత బిడ్డలు ఉద్యోగాలు లేక వేదన పొందుతున్నారు. ఉద్యోగాలను విడుదల చేయి పరిశుద్ధాత్ముడా. మా బంధువులు, స్నేహితులు అందరూ మమ్మల్ని చూసి నవ్వుచున్నారేమో, ఇక వీళ్ళ బ్రతుకు అయిపోయింది, వీళ్ళు బాగుపడరు అన్నప్పుడు ఇంటి కప్పు విప్పి ఆశీర్వదించిన దేవుడవు నా తండ్రి. మా కుటుంబం నీ యొక్క దేవదూతల అగ్నిని ఇట్లా ఎవరైతే మమ్మల్ని చూచి నవ్వారో వాళ్ళ ఎదుటనే మీరు ఆశీర్వదించండి నాయన. శత్రువులను దీవించండి. మా ధనాన్ని, మా టైంను, మా బ్రతుకును వేస్ట్ చేసిన వాళ్ళకు మారు మనస్సు కలిగించి మా ధనాన్ని మాకు ఇప్పించండి. యేసు నామములో అద్భుతం జరుగునుగా. ఎక్కడెక్కడైతే మేము మోసపోయామో
ఆ ధనమంతా తిరిగి వచ్చును గాక. ఎంతమంది బిడ్డలు ధనాన్ని పోగొట్టుకున్నారు, బంధువులు, స్నేహితులు, తండ్రి 10 లక్షలు ఒక సహోదరుడు ఒక తల్లికి ముంచాడు ప్రభా. అలాగా చాలామంది ఉన్నారు ప్రభా. ధనాన్ని పోగొట్టుకున్న కుటుంబములారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ధనం ఎవడైతే తీసుకున్నాడో వాడు యేసు నామములో మీకు ఇచ్చును గాక. దేవుడు మీ కుటుంబాలకు మేలు చేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో దర్శించును గాక. అందరూ విడిచిపెట్టిన యేసు ప్రభు విడిచిపెట్టాడు నాయన. ఈ కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి, చిన్నబిడ్డలను దీవించండి నాయన. కుటుంబంలో లోకానుసారమైన బ్రతకకుండా యేసు రక్తంలో కడగబడాల ప్రభు. అయ్యా, ఎండవేడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశంలో ఎండవేడిని తగ్గించు, రాష్ట్రాలలో ఎండవేడిని తగ్గించు. ఎలక్షన్లలో యవన బిడ్డలు పాడైపోకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, రాజకీయ నాయకులకు లొంగిపోకుండా కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తూ ప్రభువా, ఉద్యోగాలను పర్మనెంట్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను. వాళ్ళకు మేలు జరిగించమని ప్రార్థన చేస్తుంది. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేర్చేటట్లుగా అద్భుతాలు జరిగించమని ప్రార్థన. రోగంలో హాస్పిటల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ప్రభువా, అప్పుల బాధతో కుష్ఠరోగం, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, షుగర్, బీపీ, ఎంతమంది క్యాన్సర్లతో మరణించి కుటుంబాలు అనాథులైనారు. మత్తయ్య కొరకు ప్రార్థన చేస్తున్నా, స్వస్థపత కలిగించండి. మరణించిన కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. రోగుల కొరకు, అనాథుల కొరకు యేసు నామములో హీల్ మీ లార్డ్. ప్రతి పాపమును క్షమించు నాయన. స్వస్థత కలుగును గాక నా యేసయ్య నామములో. ఈ ఎండను తగ్గిస్తున్నా, యేసు నామములో వేడి తగ్గిపోను గాక, వేడి తగ్గిపోను గాక. ఆకాశంలో ఆజ్ఞయి తండ్రి, అప్పుల బాధలు మా కుటుంబాలను విడిపించు. ఆర్థిక ఇబ్బందులను విడుదల 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 కలుగును. ప్రతి కష్టం నుండి విడుదల నుంచి యేసు నామములో మా డబ్బులు ఎవరైతే మోసం చేసి తీసుకున్నారో వాళ్ళకు మారు మనసు కలిగించి వాళ్ళే వచ్చి ఇచ్చుదురు గాక యేసు నామములో ప్రభా. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు అద్భుతాలు జరిగించు. యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కన్నుల జారిన కన్నీళ్ళు తడుపును దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవేనా ఎందుకా వేదన, కన్నుల జారిన కన్నీళ్ళు తుడుచును దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రేయర్ హాల్ స్థలం కొరకు ప్రార్థించండి. మరి మా మినిస్ట్రీకి ఎవరైనా కానుకలు సహాయం చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్ 7659091876 7659091876 ఫోన్పే నంబర్లకు మీ ఆర్థిక సహాయం అందించండి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను బలపరచండి. ఆమేన్.